హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యశ్రీ. ఈ రోజు మనతో ఉన్నారు నేజు రెడ్డి గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ సూపర్ గుడ్. సో మీరు ఈ ఫీల్డ్కి వచ్చి, ఈ ఫిట్నెస్ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మోస్ట్లీ నేను 8 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. ఫస్ట్ నేను ఒక కార్పొరేట్లో ఎంప్లాయీ ఉన్నా యాజ్ ఇన్ఫోసిస్లో. కానీ ఈ ఫిట్నెస్ అనేది ఫస్ట్ నుంచే లైక్ స్కూల్ టైమ్స్లోనే ప్యాషనేట్ ఉండేది. అప్పుడు జిమ్స్ కానీ అంత అడ్వాన్స్ లెవెల్ లేకుండా జస్ట్ ఒక నార్మల్ వెయిట్ అంతే ఉండేది. సో అప్పటి నుంచి వర్కౌట్ వెళ్తున్నాం. కానీ దాని తర్వాత ఏమైనా కాలేజ్ అయిపోయినాక జాబ్ చేసినాక అప్పుడు అనిపించింది ఈ ప్యాషన్ దీంట్లో ఉంది. సో లైక్ ప్యాషన్ ఇంకా జాబ్ వదిలేసి దీంట్లో టోటల్లీ వచ్చేసిన యాజ్ అ ప్రొఫెషనల్ వేగా. ఇంకా ఐ వాజ్ టు వర్క్ ఇన్ ఫస్ట్ పూణేలో ఇన్ఫోసిస్లో పనిచేస్తుండే. దాని తర్వాత అక్కడి నుంచి చేంజ్ అయ్యి ఈ ఫీల్డ్లో ఇంకా కోర్స్ చేసుకొని టోటలీ ఇంకా మోస్ట్లీ నేను పూనా, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, ఇప్పుడు హైదరాబాద్ ఈ సిటీస్లో పనిచేసిన. మోస్ట్లీ మెట్రో సిటీస్లో పనిచేసిన. ఫస్ట్ మీరు ట్రైనర్గా వర్క్ చేశారు, తర్వాత జిమ్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ జిమ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 2019లో స్టార్ట్ చేసినాను. ఫ్రమ్ 3 years. ఐ థింక్ ఈ సంవత్సరం మళ్ళీ థర్డ్ యానివర్సరీ మనం చేస్తున్నాం ఈ జిమ్ది. ఈ మంత్లో థర్డ్ యానివర్సరీ చేపన్ జిమ్ది, శ్రీనగర్ కాలనీ. సో మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి క్లయింట్స్ వస్తూ ఉంటారు? మోస్ట్లీ అన్ని టైప్స్. మోస్ట్లీ మేము గెయినింగ్, ఇంకా ఫస్ట్ సెకండ్ది ఫ్యాట్ లాస్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మా కాడ ఎలా అంటే ఫ్యాట్ లాస్కి ఎలా ఉంటుంది, మాది ఇంపార్టెంట్ జస్ట్ నాట్ ఫర్ వెయిట్ లాస్ చేయాలని కాకుండా వెయిట్ లాస్ చేస్తేనే ఇంచ్ లాస్ ప్లస్ షేప్లో రావాలి, అది ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, బాడీ అందరికీ ఒక వ్యక్తి ఉన్నారు. మా క్లయింట్ 130 kg ఉన్నారు, ఇప్పుడు 95 ఉన్నారు. సో మోస్ట్లీ 35 kg డ్రాప్ అయ్యారు. కానీ మీరు చూస్తే మీకు అలా అనిపిస్తుంది కొంతమంది ఎలా ఉంటారంటే స్కిన్ పడడము, స్కిన్ ల్యాక్ అండ్ డెడ్ సెల్ అవుతుంది. సో కింద అట్ట కాకుండా మసల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్ ద ఎండ్ ఆఫ్ డే మా ఫ్యాట్ లాస్ ప్లస్ మసల్ ఈ రెండు కాంబినేషన్లో వర్కౌట్ ఇస్తాం. ఓకే, లైక్ అంటే ఈ ఇంచ్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటి? వెయిట్ లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అనుకో 10 kgs లాస్ అయ్యిండు. 10 kgs లాస్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ 90 kgs అనుకో, సో ఈ లాస్ లైక్ 10 kgs లాస్ అయింది. కానీ ఆయన వెయిట్ మాత్రం 85 చూపిస్తుంది. కానీ ఓవరాల్ వెన్ యూ సీ లైక్ చూస్తే ప్రాపర్ షేప్లో ఉంది. ఇప్పుడు ఎలా అంటే 10 kgs లాస్ ప్యూర్ ఫ్యాట్ లాస్ 10 kgs లాస్ అయినా కానీ ఈ గెయిన్స్ మసల్ పైన మసల్ పెరుగుతుంది కదా. సో 5 kgs పెరిగితే వెయిట్ మొత్తం ఓన్లీ 5 kgsలో తక్కువ అయినట్టు అనిపిస్తుంది. కానీ మొత్తం అదే అంటారు కి ఓవరాల్ 10 kgs లాస్ అయినా కానీ మసల్ పైన కాన్సన్ట్రేట్ చేసినాం కాబట్టి 5 kgs మసల్ పెరిగింది కాబట్టి అది ఇంచ్ లాస్ అంటుంది. అని అది మీ మెజర్మెంట్లో అర్థమవుతుంది. అంటే మేబీ ఈ ఇంచ్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ జిమ్లో జాయిన్ అయ్యేటప్పుడు లైక్ బాడీ మెజర్ చేసుకో. మాకు ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ ఒక క్లయింట్ వచ్చినాక ఫస్ట్ వాళ్ళది డీటెయిల్ తీసుకుంటాం. ఇఫ్ హ్యావ్ ఎనీ మెడికల్ ఇష్యూ ఆర్ సమ్ ఇంజరీస్ ఇవన్నీ ఉన్నాక సమ్ క్లియర్ అయినాక మేము మెజర్మెంట్ తీసుకుంటాం. వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఏంటి, వెస్కులర్ ఫ్యాట్ ఏంటి ఇవన్నీ చూసుకొని మా ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 3 months ప్లాన్ తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తికి ప్రాపర్ రిజల్ట్ రావాలంటే వీ నీడ్ 90 days ఛాలెంజ్. మేము ఇక్కడ వచ్చినాక ఛాలెంజ్ లెక్క తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ ముందు కానీ కమిట్మెంట్ ఏంటంటే దే నీడ్ టు బి కన్సిస్టెన్సీ అండ్ డైట్. మేము చెప్పిన డైట్ అవి 2 ఇస్తే చాలు, ఆల్ ద వే మేము చూసుకుంటాం. నన్ను ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం. మెజర్మెంట్ ఫ్యాట్ లాస్, ఫ్యాట్ది ఎంత బాడీలో ఓవరాల్ ఫ్యాట్ ఎంత ఉంది, వెస్కులర్ ఫ్యాట్ ఎంత ఉంది, బిఎంఐ ఎంత ఉంది, ఇవన్నీ మెజర్మెంట్ తీసుకున్నాక ఎగ్జాక్ట్గా ఇప్పుడు కొత్త ఫస్ట్ జిమ్ ఎప్పుడు రాలేదు, కొత్త న్యూ వచ్చినాక వాళ్ళకి 15-20 days వాళ్ళకి ఫామ్ నేర్పుతాం ఫస్ట్. ఇది మనది ఫిట్నెస్ ఫీల్డ్. వీఆర్ నాట్ అ బాడీ బిల్డింగ్ కాదు. బాడీ బిల్డింగ్ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పార్ట్ అండ్ ఫిట్నెస్ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పార్ట్. ఫిట్నెస్లో ఏం చేస్తాం, మనకి ఇంపార్టెంట్ వెయిట్ కన్నా ఫామ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు మనకి 15 kg తీసుకోకుండా 2.5 kg తీసుకొని ప్రాపర్ ఫామ్ ఇంపార్టెంట్ మాకు. ఒక్కసారి ఫామ్ ఎక్కువ మంచిగా ఎగ్జాక్ట్గా ఉంటే వీ గో స్లోలీ స్టడీలీ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. 2.5 నుంచి kg ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇంకా దాని తర్వాత ఎలా 30 monthsకి ఎగ్జాక్ట్లీ 30 daysకి ఛాలెంజ్ తీసుకుంటాం. అంటే 90 days ఛాలెంజ్లో ఫస్ట్ మంత్ 30 days అయినాక ఇంకోసారి టెస్ట్ చేసుకుంటాం. లైక్ మెజర్మెంట్ తీసుకుంటాం. అప్పుడు గాని వస్తుంది అన్ని మాకాడే ఆన్ పేపర్ చూపిస్తాం మేము.
ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఒక క్లయింట్కి ఏమవుతుందని. సో వీల్ షో వన్ సార్ మీరు ఇంత వచ్చినప్పుడు ఇంత ఉన్నారు, నా ఇంత లాస్ అయింది, ఇంత ఫ్యాట్ లాస్ అయింది, ఇంత మసల్ పెరిగింది, ఆర్ ఇంత వచ్చినాక ఒక రిస్ట్ అనుకో 40 ఉండే 2 to 3 kgs 2 to 3 inches లాస్ అవుతుంది. సో అది కానీ వస్తుంది. సో డెవలప్మెంట్ ప్రతి 30 daysకి చూపిస్తూ ఉంటాం రిజల్ట్. మనకాడ ఒక రిజల్ట్ బోర్డు ఉంది, వీల్ షో అక్కడ బోర్డ్ పే చేస్తాం. ఒక 3 monthsకి ఒక రిజల్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా ఉన్నారు, బిఫోర్ ఆఫ్టర్ పోస్ట్ ఉంటుంది. సో దట్ విల్ ఇంకోటి అంటే అది ఫ్యాట్ లాస్ అయిపోయారు. ఇంకా కొంతమంది మోడలింగ్ చేయడానికి వస్తారు, దేని గెయిన్ చేయాలి కానీ వాళ్ళు లీన్ బాడీ లీన్ కావాలి, ఎక్కువ మసల్ పైన కావాలి. మరి మసల్ అంత హెవీ కాకుండా నార్మల్ మోడలింగ్ బాడీ ఎలా ఉంటుంది, ప్యూర్ మోడలింగ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, లీన్గా ఉంటారు, ప్రాపర్ 6 pack తోటి. అది దానిపైన కాన్సన్ట్రేట్ ఎక్కువ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, డైట్ వేరు ఉంటుంది, వర్కౌట్ వేరు ఉంటుంది. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఏం వర్కౌట్ చేపిస్తారు? వాళ్ళకి ఎక్కువ మసల్ పెయిన్ పెడతాం. ప్లస్ మాదేంటంటే వీ ఆల్సో ఫోకస్ ఆన్ డైట్ ఆల్సో. ప్రతి 15 daysకి వీ చేంజ్ ద డైట్ అకార్డింగ్ టు హర్ చూసి అన్న రిజల్ట్స్ పైన చూసి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆల్ ఆర్ డిఫరెంట్. కొన్ని వర్కౌట్ నాకు వర్క్ అవుతాయి, కొన్ని వర్కౌట్ మీకు వర్క్ అవుతాయి, మీ వర్కౌట్ నాకు వర్క్ అవ్వు, అయితే నా డైట్ మీకు వర్క్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట. ఇది బాడీ టైప్ పైన కానీ ఉంటుంది. అది మనకి ఒక 1 week తర్వాత అర్థమవుతుంది. దాన్ని బట్టి వీ డిసైడ్ వాట్ టు గివ్ అండ్ వాట్ టు నాట్ టు గివ్. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు లైక్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక్కుంటామని చెప్పి. సో చాలామంది ఏం చెప్తారంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదు అని అంటారు, లైక్ జిమ్ చేయకూడదు అని అంటారు. అలా ఏం కాదు, లైక్ జిమ్ చేయొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్ ఇప్పుడు మా కాడ ఐ థింక్ అపోలో నుంచి ఒక డాక్టర్ వస్తాడు. ఈ కమ్స్ అట్ 6:30కి రోజు ఈవినింగ్ వచ్చాడు అండ్ హార్ట్ స్పెషలిస్ట్. అండ్ ట్రెడ్మిల్ చేస్తాడు ఎక్కువ, లైక్ 20 minutes 25 minutes ట్రెడ్మిల్ పైన ఎక్కువ ఉంటాడు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీ షుడ్ ట్రైన్, రైట్? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, సన్ వ్యక్తి ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి. సో దానికి రికవరీ ఎలా అవుతుంది? టాబ్లెట్స్ అది ఇన్స్టెంట్ రికవరీ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ రికవరీ అయితే అవ్వదు కదా. సో సమ్ టైప్ ఆఫ్ వర్కౌట్ వర్కౌట్ ఉండాలి. లైక్ పోయి అంతా రన్నింగ్ చేయడానికి కోసం నార్మల్ వాక్ చేసినా కానీ ఓకే సంథింగ్. సో అంటే నార్మల్గా వచ్చే వాళ్ళకి ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వర్కౌట్ డిఫరెంట్గా ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్ అనుకో, కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి ఇంజరీస్ ఉంటుంది. సో వాట్ ఈజ్ కాల్ వాళ్ళు స్పెషల్ పాపులేషన్లో వస్తుంది మా దాంట్లో. సో వాళ్ళకి స్పెషల్ ట్రీట్ ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ వర్కౌట్ ఉంటుంది. నార్మల్ క్లయింట్స్ కన్నా డిఫరెంట్, వాళ్ళ వర్కౌట్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. బికాజ్ వాళ్ళు అంత ఫిట్గా ఉండరు కదా, కాబట్టి దే ఆర్ స్పెషల్ పాపులేషన్ క్యాల్కులేట్ అవుతారు. సో వాళ్ళ కస్టమైజ్ వర్కౌట్ డైట్ ప్లాన్ వేరు ఉంటుంది. ఇక షుగర్ ఇప్పుడు మోస్ట్లీ షుగర్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు వర్కౌట్లో క్యాలరీస్ కానీ బర్న్ అవ్వాలా. సో టైం టు టైం వాళ్ళ డైట్ కానీ ఎలా ఉంటుంది, స్ప్లిట్లో డైట్ ఉంటుంది. ఎక్కువ రిక్వైర్డ్ ప్రోటీన్, క్రాబ్స్, మినరల్స్ ఎలా కావాలి అవి క్యాల్కులేట్ చేసుకొని ఇస్తాం వాళ్ళకి. ఇక మా జిమ్లో చాలామంది షుగర్ ఉన్నటోళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమంటారు, ఇన్సులిన్ అవసరం లేదు, ఫస్ట్ ఇన్సులిన్ తీసుకునేటోళ్ళు కానీ ఉన్నారు. ఇప్పుడు ఇన్సులిన్ లేకుండా నార్మల్ వర్కౌట్లోనే కంట్రోల్ అయిపోయింది. సో కొంతమంది లైక్ చాలామంది, కొంతమంది కాదు, అమ్మాయిలు బేసిక్గా రోజు రెగ్యులర్గా జిమ్కి వస్తూ ఉంటారు, సంవాట్ ఏదో ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళు ఏమంటారంటే లేదు నేను అసలు ఏం వెయిట్ లాస్ అవ్వట్లేదు, అలాగే ఉన్నాను అని చెప్పి అలా అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఎలా అంటే అమ్మాయిలది టార్గెట్ ఏముంటుంది, స్లిమ్ అవ్వాలి, షేప్ అవ్వాలి. మెయిన్ థింగ్ షేప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అమ్మాయిలకి మసల్ కన్నా షేప్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ లాస్ అవ్వాలి కానీ ఫ్యాట్ లాస్ అవుతుంటే అది మా కాడ మీకు చూపిస్తాను. మీకు మా కాడ క్లయింట్ ఒక లైక్ ఎక్కువ వెయిట్ ఉన్నా కానీ తక్కువ చేసినా కానీ అది షేప్లో ఇంపార్టెంట్ అనేది ఉంది. వాళ్ళ డైట్ కానీ ఇప్పుడు అమ్మాయిలది ఎలా ఉంటుంది, కొంచెం ఏమంటారు అంత హెవీ చేయలేరు. ఓకే. కానీ స్ట్రెంత్ బాగుంటుంది, ఇన్బిల్డ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఫస్ట్ ఒక 15 గైడెన్స్ ఒకటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చినా కానీ వాళ్ళది ఏంది బ్యాక్గ్రౌండ్ కొంత అమ్మాయిలు అంటే ఫస్ట్ స్పోర్ట్స్ ఆడి ఉంటారు. ఇంకా కొంతమంది అయితే హౌస్ వైఫ్ అయిపోయి ఇంకేం వెయిట్ పెరిగి అయిపోతారు. మోస్ట్లీ అటాటోలు ఎక్కువ ఉంటారు, ఒక 10-15 kg పెరిగి. ఇంకా ప్లస్ ఇంకోటి అంటే లాక్డౌన్ నుంచి మోస్ట్లీ చాలామంది లాక్డౌన్లోనే పెరిగిండ్రు. సో వెయిట్ ఎక్కువ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమవుతుంది, వర్క్ చేస్తూ ఉంటారు కూర్చొనే, కాబట్టి దే మైండ్ టైర్డ్ అవుతుంది అక్కడ, కానీ వాళ్ళ బాడీ మాత్రం టైర్డ్ అవ్వడు.
సో ఎప్పుడైతే మైండ్ ట్రై అవుతుందో అది క్యాలరీస్ అడుగుతుంది, కార్బ్స్ అడుగుతుంది, అప్పుడు ఎక్కువ తినేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, బాడీ ఫ్యాట్ ఎక్కువ గెయిన్ చేస్తుంది. సో వాళ్ళు ఎక్కువ మంది ఈ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఎక్కువ లాక్డౌన్ వల్ల ఎక్కువ ఫ్యాట్ గెయిన్ చేసిన వాళ్ళు చాలా మంది వచ్చింది మా కాడ. సో వాళ్ళకి ఏం చేస్తారు, ఒక 2 వీక్స్ మేము వర్కౌట్ ప్లాన్ ఇస్తాం. బేసిక్స్ వర్కౌట్ ఉంటుంది. మా వర్కౌట్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ బిగినర్, మీడియల్, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఒకవేళ కొత్తగా స్టార్ట్ అయితే వాళ్ళు బిగినింగ్ వర్కౌట్స్ ఉంటుంది, నార్మల్ వర్కౌట్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు దాంట్లో ఫామ్ మంచిగా అయితే అప్పుడు మేము మిడిల్ లెవెల్ వర్కౌట్ ఇచ్చేస్తాం. దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ వెళ్తాం. ఇది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. కొంతమందికి బిగినర్ లెవెల్ 1 monthలో నేర్చుకొని వాళ్ళ ముందుకు వెళ్తారు. కొంతమంది కొంచెం టైం పడుతుంది, 1.5 months పడుతుంది. ఇప్పుడు నార్మల్గా బేసిక్గా 1 kg లాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 kg లాస్ అవ్వడానికి వీ కెనాట్ టెల్ లైక్ పర్టికులర్లీ ఈజ్ టైం. అది బాడీ టైప్ అండ్ డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటే అయితే 1 weekలో అయిపోతారు, లేకపోతే కొంచెం 3 daysలో అనేది, కొంతమంది 1 నెల పడుతుంది. ఇట్ డిపెండ్స్ వాళ్ళు గైడెన్స్ ఏం తీసుకుంటారు, డైట్ ఏం తీసుకుంటారు, ఎంత ఫోకస్లో ఉన్నారు. ఇప్పుడు మా కాడ ఉంటారు కొంతమంది వర్కౌట్ బాగా చేస్తారు కానీ డైట్ చేయరు. సో వెయిట్ అనేది స్టాగ్ ఉంటుంది ఆడనే. ఎందుకంటే ఎంత క్యాలరీస్గా బర్న్ చేస్తున్నారో అంతే క్యాలరీస్ పై డబుల్ తీసుకుంటుండే బయట. ఇప్పుడు ఒక లేడీస్ ఉండే, ఆమె ఏం చేసింది, వచ్చినప్పుడు 74లో ఉండే. 74లో ఉన్నప్పుడు వర్కౌట్ బాగా చేస్తున్నది, 70కి వచ్చింది. ఇంకా ఆ నుంచి ఏం చేసింది, అక్కడ దాకా డైట్ మెయింటైన్ చేసింది ఒక 20 days. దాని తర్వాత వల్ల బయటికి వెళ్దాం, ఐటీలో ఉండే ఆమె. సో మోస్ట్లీ బయట జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుండే కానీ వర్కౌట్ చేస్తుండే. కానీ అది 70 స్టాగ్ అయిపోయింది అండి. నేను బాడీ అక్కడ ఏమవుతుంది, మసల్ గెయిన్ అవుతుంది కానీ ఇంకా కొంచెం లాస్ చేయాలంటే నీట్ టు డిఫరెంట్ క్యాలరీస్లో పోవాల్సి వస్తుంది, కొంచెం తక్కువ క్యాలరీస్ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి అదే డైట్ కానీ చాలా ఇంపార్టెంట్. మా జిమ్లో వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో డైట్ అంతే ఇంపార్టెంట్, స్లీప్, రెస్ట్ అంతే ఇంపార్టెంట్. ఈ 3 ప్రాపర్ జరుగుతూనే యూ గెట్ అ రిజల్ట్. మీ జిమ్ ట్రైనర్స్ ఏం చెప్తారంటే 30% వర్కౌట్ చేసి 70% డైట్ చేయాలి అని అంటారు. సో అది నిజమేనా? యాక్చువల్లీ మీరు ఇక్కడ వర్కౌట్లో ఉండేది 1.5 hour ఉంటారు. బట్ హోల్ డే 24 hours మీరు బయటనే ఉంటారు, అవుట్ ఆఫ్ ద జిమ్మే ఉంటారు. దాంట్లో డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ యూ హెల్తీ లైఫ్ స్టైల్ మీరు ప్రాక్టీస్, ఎంత బయట కానీ ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, కార్బ్స్ ఎక్కువనా, ఆయిలీ ఫుడ్ ఎక్కువనా, ఇది డిపెండ్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 1.5 hour వర్కౌట్ బాగా చేస్తున్నాను, బయట పోయి పిజ్జాను సంథింగ్ ఎల్స్ లైక్ డీప్ ఫ్రై చేస్తే ఇంకా దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఓకే. ఇంకా డైట్ కానీ చాలామంది ఎలా అంటే డైట్ ఎలా కంట్రోల్ అవుతుంది అంటే, ఎప్పుడైనా ఇప్పుడు మీరు వర్కౌట్ స్టార్ట్ చేస్తారనుకో, ముందు ఇంతకు వర్కౌట్ చేసినాక 1 week తర్వాత మీకు డైట్ ఇంట్రూజ్ అవుతుంది. ఫస్ట్లోనే చాలామంది వచ్చేస్తారు 2 months ఎగ్దమ్ ప్లాన్ చేసుకుని వచ్చాము, నేను నెలలో ఒక 10 kg డ్రాప్ అవుతుందని. నేను అది హెల్తీ లైఫ్ స్టైల్ కాదు. మేము స్లోగా స్టడీగా వెళ్తాం, లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీరు అనుకో డైట్ ఇచ్చినా కానీ ఇప్పుడు వర్కౌట్ చేయకుండా మీరు డైట్ చేయలేరు, ఎప్పుడు లాంగ్ టర్మ్ జరగదు. ఏదో కొన్ని రోజులు చేస్తారు, తర్వాత ఏంది ఇది అనిపిస్తుంది. ఎందుకంటే యూఆర్ నాట్ పేయింగ్ సంథింగ్. మనం ఏదైనా కానీ పే చేస్తేనే దాని విలువ అనేది మనకు అర్థమవుతుంది. సో వర్కౌట్ అయినప్పుడు యూఆర్ పేయింగ్ ఫర్ దట్, సో ఆటోమేటిక్ కంట్రోల్ వచ్చేస్తుంది ఆ టైంలో. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మాయిలు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక 60 kgs ఉన్నారనుకో, సో వాళ్ళు 55కి వచ్చేసేయాలి. లైక్ నెక్స్ట్ టైం ఏదైనా అకేషన్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలని అసలు ఏమి తినరు, ఫుడ్ ఏమి తినరు. సో వెయిట్ లాస్ అయిపోతారు. అండ్ మళ్ళీ అదే టైం పీరియడ్లో తినేస్తారు, మళ్ళీ సేమ్ అదే వెయిట్కి వచ్చేస్తారు. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అదే హంగర్ స్ట్రైక్ చేస్తారు. సంథింగ్ ఒక అమ్మాయి అనుకో అలా ఏదైనా ఇప్పుడు సంబడి టాంట్ వేశారు, లేకపోతే ఏది చెప్తున్నారు, ఏంది ఇంత లావ్ అయిపోయినా అది అంటే మనసులో కొంచెం కూర్చొని ఎట్టని చేసి సన్న కావాలని వర్కౌట్ కాకుండా దేవాడలేదు హంగర్ స్ట్రైక్. ఏదో మార్నింగ్ ఒక యాపిల్ తింటారు, మధ్యాహ్నం ఏదో ఒక ఫ్రూటే, ఈవినింగ్ అని ఫ్రూటే, అట్నే బతికిస్తారు అనమాట. అట్ అయిపోతే ఏమవుతుంది, బాడీలో రిక్వైర్డ్ క్యాలరీస్, మనకి ఫ్యాట్ అనేది మార్కెట్లో మిత్ ఏమందంటే ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతుంది అని ఒక మిత్ ఉంది. ఇట్స్ నాట్ లైక్, మన బాడీకి గుడ్ ఫ్యాట్ అవసరం. మనము ఎక్కువ అంటే కార్బ్స్ ఎక్కువ పడదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వీ హ్యావ్ రిక్వైర్డ్ క్యాలరీస్ ఒక 2000 calories మనకి డేకి అవసరం అనుకో. ఫర్ సర్వైవల్ ఎవ్రీబడి హ్యాస్ రిక్వైర్డ్ క్యాలరీస్. సింపుల్, ఒక బండి పెట్రోల్ అనుకో, 100 రూపాయలు పోస్తే మనకు రోజుకి ఇంత ఉంటుంది అని పోస్తాం. అలానే రిక్వైర్డ్ క్యాలరీస్ ఉంటుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్. సో దానికన్నా
ఎక్కువ ఎక్కువ క్యాలరీస్ 2000 కన్నా 2500 క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నాం అనుకో, మా బాడీ రిక్వైర్మెంట్ కానీ 2000 తీసుకుంటుంది. సో మిగతా 500 క్యాలరీస్ ఏం చేస్తుంది బాడీ, ఇట్ విల్ స్టోర్. ఫ్యాట్ అనేది ఇట్స్ నాట్ బాడీ ఏం చేస్తుంది, బయట పారేది, అది స్టోర్ డిపార్ట్మెంట్, అది మనది సేవింగ్ డిపాజిట్. అది ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా ఎక్కడో అవసరం ఏమంటారు తినకుండా ఉన్నప్పుడు అప్పుడు బాడీ ఏం చేస్తుంది, బయట నుంచి ఇవ్వటం లేదు కాబట్టి ఇట్ విల్ యూజ్ దట్ స్టోర్ డిపార్ట్మెంట్. సో మనం ఏం చేస్తే ప్రతిసారి ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ క్యాలరీస్ అది స్టోర్ చేస్తూ ఉంటుంది, అది ఇంకెక్కువ ఫ్యాట్ అవుతుంది. మనకి బాడీకి ఒక పొజిషన్లో ఒక రేషియోలో ఫ్యాట్ అవసరం, మనకి 12% ఫ్యాట్ అవసరం, రిక్వైర్మెంట్ ఉంటుంది ఎనర్జీ కోసం. దానికన్నా ఎక్కువ 20 కన్నా దాటుతుంది కదా, అప్పుడు మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. కొంతమంది ఎంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారో మళ్ళీ అంత ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోతారు. సో దానికి రీజన్స్ ఏంటి? అది ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు వర్కౌట్ చేస్తారు 3 months వర్కౌట్ చేస్తారు, ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రాపర్ డైట్ ఫాలో చేస్తాడు. ఫాలో అయినాక వెయిట్ లాస్ అయినాక దాని తర్వాత దాన్ని మెయింటెనెన్స్గా నేను చేయాలి. వాళ్ళు మొత్తం జిమ్ వదిలేసి వాడి వాళ్ళ బయట తిన్నాం, ఇప్పుడేమో సన్నగా అయిపోయినా ఇప్పుడు కాదని జిమ్ కానీ మనం చేస్తారు. ఆ టైంలో అదొక టార్గెట్ తీసుకుంటారు, టార్గెట్ అయినాక ఇంకా బయట వాళ్ళ ముందు లెక్క అన్నీ స్టార్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా వస్తారు. ఓకే నేను కావాల్సిన వెయిట్కి వచ్చేసాను కదా, ఇక తింటే ఏం కాదు అన్నట్టు తినేస్తారు. సో అంటే జిమ్లో నేను కొంతమందిని చూశాను, లైక్ 12th standard లైక్ ఇంటర్ చేసే అబ్బాయిలు ఆ టైంలో జిమ్ చేస్తే ఏమవ్వదా? లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మేబీ వాళ్ళ ఏజ్ 17 to 18. సో ఆ ఏజ్లో జిమ్ చేస్తే ఏమవ్వదా? వాళ్ళకి చేయొచ్చు వర్కౌట్, కానీ వాళ్ళ అంత హెవీ వర్క్ కాకుండా వాళ్ళ వర్కౌట్ కొంచెం నార్మల్ ఫిట్నెస్ లెవెల్ వర్కౌట్, ఎండోరెన్స్, స్టామినా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే దానిపైన ఉంటుంది. ఇంకా మనకు అక్కడ స్పోర్ట్స్లో ఉండేటోళ్ళు వాళ్ళ వర్కౌట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఏజ్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉండేటోళ్ళు, ఓవర్ వెయిట్ ఉండేటోళ్ళు వాళ్ళ వర్కౌట్ వేరు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ వర్కౌట్ చూస్తుంటే నీ పైన ఎక్కువ లోడ్ వచ్చేస్తుంది. సో వాళ్ళ వర్కౌట్ వేరు ఉంటుంది, స్పెషల్ పాపులేషన్ వర్కౌట్ వేరు ఉంటుంది. ఇంకా నార్మల్ ఒక వీళ్ళు ఏమంటారు లేడీస్ ఉంటారు కదా, నార్మల్ 20 to 25 వాళ్ళ వర్కౌట్ డిపెండ్స్ ఆన్ ద టార్గెట్ పైన వర్కౌట్ డిపెండ్స్. ఇండివిజువల్గా వాళ్ళ టార్గెట్ ఏంటి దాని ప్రకారం వర్కౌట్ చేంజ్ అవుతుంది. అందరికీ ఒక వర్కౌట్ ఎప్పుడు ఉండదు.